అందరికి నమస్కారం. ఎక్కడ స్త్రీలను పూజిస్తారో అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారు. ఎక్కడ స్త్రీలను పూజించరో గౌరవించరో అక్కడ జరిగే సత్కర్మలకు విలువ ఉండదు అంటోంది మన సంస్కృతి. అలాంటిది మన దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు. సరే, కనీసం గౌరవం కూడా దక్కట్లేదు. ఈ రోజున నలుగురికి మంచి చెప్పాల్సిన పరిస్థితుల్లో ఉండి కూడా ప్రజాప్రతినిధులు మహిళలకి కనీస గౌరవం ఇవ్వకుండా మాట్లాడుతున్నారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందాన నాయకుడు ఎలా మహిళలను అగౌరవపరుస్తూ మాట్లాడుతున్నారో ఆ నాయకుడి మనుషులు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు, అలాగే మాట్లాడుతున్నారు. కారు షెడ్డులో ఉండాలి, ఆడది వంటింట్లో ఉండాలి అంటారు ఒకళ్ళు. మీకు జీతాలు ఎందుకు, రూమ్లు కట్టిస్తాను, రాత్రంతా సంపాదించుకోండి అంటూ డ్వాక్రా మహిళలను ఉద్దేశించి మాట్లాడతారు ఇంకొకళ్ళు. ఆడది కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి అంటారు ఇంకొకళ్ళు. అసలు అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ ఒక ఉన్నత స్థానాల్లో ఉంటూ నలుగురికి మంచి చెప్పాల్సింది పోయి వీళ్ళు మాట్లాడే మాటలు వింటుంటే అసలు వీళ్ళని ఏమనాలో అర్థం కాని పరిస్థితి. నిన్నటికి నిన్న చినరాజప్ప గారు ఏమన్నారు? ఎమ్మెల్యే అభివృద్ధి పనులు చేయకుండా కౌన్సిలర్లు వెధవ ముండల్లా ఇంట్లో కూర్చుంటున్నారు అన్నారు. ఇలాగేనా మీరు మహిళల గురించి మాట్లాడేది? ఇలాగేనా మీరు మహిళల్ని చూసేది? ఇలాగైనా మీరు మహిళల్ని గౌరవించేది? చినరాజప్ప గారు, మీరు మాట్లాడింది తప్పు. మీరు మాట్లాడిన ఈ మాటల్ని వెనక్కి తీసుకుని బహిరంగంగా మహిళలందరికీ క్షమాపణలు చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇలాగే గనక కొనసాగితే రాబో రోజుల్లో మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదు అని హెచ్చరిస్తున్నాం. దయచేసి గమనించగలరు.